కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి మామిడాడ గ్రామంలో శ్రీ జ్యోతుల పాపారావు నీటిపారుదల పథకానికి శంకుస్థాపన చేశారు. జగ్గంపేటలో ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా 3,500 ఎకరాల భూమికి సాగునీరు అందుతుందన్నారు. ఒక గౌరవం, ఒక అభిమానం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన యొక్క సీనియారిటీ కానీ అదేవిధంగా ఆయన యొక్క అనుభవానికి కానీ ఆయనకున్నటువంటి విషయ పరిజ్ఞానానికి కానీ అది ఎప్పుడో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి జ్యోతిర్లింగ గారు ఎప్పుడో వెళ్ళాలి. కాకపోతే ఈస్ట్ గోదావరిలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సామాజిక వర్గంలో. అంచేత జ్యోతిర్లింగ గారిని మరి ఈ రోజు కూడా మరి కలియుగ దైవం మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తనకి సేవలు అందించేటువంటి కార్యక్రమంలో మరి జ్యోతిర్లింగ గారు కూడా భాగస్వాములు చేసుకోవడం, అలాగే భగవంతుడే మరి ఆయన పిలిచి ఆ సేవలు అందించేటువంటి కార్యక్రమం మరి భాగస్వాములు అంటే ఆయన యొక్క మంచి మనసు, మంచి హృదయం ఉంటే మరి ఆ యొక్క పదవి అనే విషయం సందర్భంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ సరైనటువంటి ప్లేసులు పెట్టకపోవడం, కొండకాలం వచ్చి దాన్ని కొద్దలు పాడు చేయడం వల్ల ఆ స్కీములు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మూతపడ్డాం. తర్వాత పుష్కర కాలం వచ్చింది. ఇక్కడి దాకా కూడా పుష్కర కాలంలో మనం తీసుకొచ్చాం, కానీ నీరైతే తేలేకపోయాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదైనా కాలువ కుడికాలువ తీసుకురావాలి, ఈ ప్రాంతాలకు నీరు ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మా భక్తండ్రి గారు. దానికి నేను కూడా చిరు ప్రయత్నం చేయడం జరిగింది, కానీ సాధించలేకపోయాం. ఆ సందర్భంగా ఈరోజు పండుగ దినం అంటున్నాను. అందుకోసమే గౌరవ మంత్రివర్యులు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తడుగా ఏదైతే రామవరం పురుషోత్పత్తులు సెకండ్ లిఫ్ట్ లో సరైనటువంటి ప్లేసులు పెట్టకపోవడం, కొండకాలం వచ్చి దాన్ని